హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రక్రియలు, ఇతివృత్తాలు, అలాగే ఆ పాఠాల్లోని పాత్రలు, విశేషాంశాలు ఏంటో ఫుల్గా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోస్లో కవి పరిచయాలు 3rd నుంచి 10th క్లాస్ వరకు కవి పరిచయాలు అనేవి ఇవ్వటం జరిగింది కదండి. సో దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఎవరైనా వీడియోస్ కనుక ఇంకా చూడకపోతే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడే వస్తూ ఉంటాయి. ఓకే, నేను చెప్పబోతున్నటువంటి బుక్ ఏంటంటే ధార్మిక్ పబ్లికేషన్స్ టెట్ అండ్ డిఎస్సి బుక్స్. ఈ బుక్లో సిలబస్ వైజ్ మీకు బిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అలాగే సింపుల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటివి ఇవ్వటం జరిగింది. సో మొదటిది 3వ తరగతి పాఠంలోని ప్రక్రియలు, ఇతివృత్తాలు, పాత్రలు, విశేషాంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ తెలుగు తల్లి. తెలుగు తల్లి అనేది సంసిద్ధత పాఠం. ప్రక్రియ తెలుగు తల్లి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. తెలుగు తల్లి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. ఐకమత్యం కథలో ఊరి పేరు ఏంటి అంటే రామాపురం. తెలుగు తల్లికి సంబంధించి గేయం కాబట్టి అందులో ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయండి, పాత్రలు కానీ విశేషాంశాలు కానీ అట్లాంటివి. అండ్ అలాగే నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథ గురించి చూస్తే ఐకమత్యం. ఈ ఐకమత్యం కథలో ఊరి పేరు ఏంటి అంటే రామాపురం. రైతుకి గల కొడుకులు ముగ్గురు. ఐకమత్యం కథలో ఊరి పేరు రామాపురం. రైతుకి గల కొడుకులు ముగ్గురు. నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, విడిపోతే బలహీనులమైపోతాం. నాన్న, ఇక కలిసి ఉంటాం, ఎప్పుడూ కలహించం అన్నది ఎవరు అంటే ఈ ముగ్గురు కొడుకులు తండ్రితో అన్నారు. నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, విడిపోతే బలహీనులమైపోతాం నాన్న, ఇక కలిసి ఉంటాం, ఎప్పుడూ కలహించం అన్నది ఎవరు అంటే కొడుకులు తండ్రితో అన్నారు. నెక్స్ట్ వన్, రామాపురం గ్రామంలో ఉండే రైతు తన ముగ్గురు కుమారులకు ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని పుల్లల కట్ట సహాయంతో తెలియచేయటమే ఈ పాఠం యొక్క, ఈ కథ యొక్క ఉద్దేశం అన్నమాట. ఐకమత్యం కథ యొక్క ఉద్దేశం. రామాపురం గ్రామంలో ఉండే రైతు తన ముగ్గురు కుమారులకు ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని పుల్లల కట్ట సహాయంతో తెలియచేయటమే ఈ ఐకమత్యం కథ యొక్క ఉద్దేశము. ఇవి తెలుగు తల్లికి సంబంధించినటువంటి ప్రక్రియలు, ఇతివృత్తాలు, పాత్రలు, విశేషాంశాలు. అండ్ అలాగే సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం. మర్యాద చేద్దాం అనేది కూడా సంసిద్ధత పాఠమే. దీని యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం హాస్యం. మర్యాద చేద్దాం కథకి మూలం పరమానందయ్య గారి శిష్యుల కథ. మర్యాద చేద్దాం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం హాస్యం. మర్యాద చేద్దాం కథకి మూలం పరమానందయ్య గారి శిష్యుల కథ. మర్యాద చేద్దాం పాఠంలోని పాత్రల్ని చూస్తే పరమానందయ్య గురువు, 12 మంది శిష్యులు, పేరయ్య. పేరయ్య అనే ఆయన ఎవరు అంటే పరమానందయ్య గారి స్నేహితుడు. ఈ మర్యాద చేద్దాం పాఠంలోని పాత్రలు ఏంటి అంటే పరమానందయ్య గురువు, 12 మంది శిష్యులు, పేరయ్య. పేరయ్య అంటే పరమానందయ్య స్నేహితుడు. పరమానందయ్య గారు నివసించేటటువంటి రాజ్యం పేరు ఏంటి అంటే కళింగ. పరమానందయ్య గారు నివసించే రాజ్యం పేరు ఏంటి అంటే కళింగ. ఓయ్ పరమానందం, ఒరే పరమా అంటూ కేకలు వేసినది ఎవరు అంటే పేరయ్య. ఓయ్ పరమానందం, ఒరే పరమా అంటూ కేకలు వేసింది ఎవరు అంటే పేరయ్య. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమా అన్నది ఎవరు అంటే పేరయ్య. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమా అన్నది ఎవరు అంటే పేరయ్య. పాపం వీళ్ళకి ఏమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అన్నది ఎవరు అంటే పరమానందయ్య. పాపం వీళ్ళకి ఏమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అన్నది ఎవరు అంటే పరమానందయ్య. ఒరే, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాద చేయాలి అన్నది ఎవరు అంటే పరమానందయ్య వాళ్ళ శిష్యులతో అన్నారు. ఒరే, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అన్నది ఎవరు అంటే పరమానందయ్య అతని యొక్క శిష్యులతో అన్నారు. నెక్స్ట్ వన్, ఈ పాఠానికి సంబంధించినటువంటి పాట చూస్తే రేలా రేలా. రేలా రేలా అనునది జానపద గేయం. రేలా రేలా గేయంలో ప్రస్తావించినటువంటి నదులు ఏవి అంటే గోదావరి, గంగ. రేలా రేలా గేయంలో ప్రస్తావించినటువంటి నదులు ఏవి అంటే గోదావరి, గంగ. రేలా రేలా గేయంలో ప్రస్తావించినటువంటి పక్షులు ఏవి అంటే రామచిలుక, కోయిల, పాలపిట్ట, పావురం. రేలా రేలా గేయంలో ప్రస్తావించినటువంటి పక్షులు ఏవి అంటే రామచిలుక, కోయిల, పాలపిట్ట,
పావురం. అలాగే ఈ పాఠానికి సంబంధించి మర్యాద చేద్దాం పాఠానికి సంబంధించినటువంటి కథను చూస్తే జింక అనున్నది ఈసప్ కథ. జింక అనున్నది ఈసప్ కథ. ఈసప్ కథలు ఈ కథలుగా ప్రసిద్ధి. ఏ కథలుగా ప్రసిద్ధి అంటే గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఈసప్ కథలు అనేవి గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఈసప్ కథలు 2500 సంవత్సరాల నాటివి. ఈసప్ కథలు 2500 సంవత్సరాల నాటివి. ఈసప్ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈసప్ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇప్చ్, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవు అనుకున్నది ఎవరు అంటే జింక. ఇప్చ్, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవు అని అనుకున్నది ఎవరు అంటే జింక. నెక్స్ట్ 3వ పాఠం మంచి బాలుడు. మంచి బాలుడు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయ కథ. ప్రక్రియ ఇతివృత్తాల నుంచి ఖచ్చితంగా బిట్స్ ఉంటాయండి. అండ్ అలాగే మనకి పాత్రలు విశేషాంశాల నుంచి కూడా బిట్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, సో ప్రక్రియ గేయ కథ. ఇతివృత్తం సహానుభూతి. బావిలో నీళ్లు కథకు మూలం అక్బర్ బీర్బల్ కథలు. బావిలో నీళ్లు కథకు మూలం ఏది అంటే అక్బర్ బీర్బల్ కథలు. బావిలో నీళ్లు కథలోని పాత్రలు ఏవి అంటే రైతు, జమీందారు, అక్బరు, బీర్బల్. బావిలో నీళ్లు కథలోని పాత్రలు రైతు, జమీందార్, అక్బర్, బీర్బల్. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదు అని అన్నది ఎవరు అంటే జమీందారు రైతుతో. నేను నీకు బావి అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదు అని అన్నది ఎవరు అంటే జమీందారు రైతుతో అన్నాడు. నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అన్నది ఎవరు అంటే జమీందారు రైతుతో అన్నాడు. నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అని అన్నది కూడా జమీందారు రైతుతో అన్నాడు. సరే, నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా అని అన్నది ఎవరు అంటే బీర్బల్ జమీందారుతో అన్నారు. సరే, నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా అన్నది ఎవరు అంటే బీర్బల్ జమీందారుతో. రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి, వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకుని వెళ్ళిపో అని అన్నది ఎవరు అంటే బీర్బల్ జమీందారుతో. రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి, వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకుని వెళ్ళిపో అని అన్నది ఎవరు అంటే బీర్బల్ జమీందారుతో. ఇవి మంచి బాలుడు పాఠానికి సంబంధించినటువంటి ప్రక్రియ, ఇతివృత్తము, విశేషాంశాలు, పాత్రలు. అండ్ నెక్స్ట్ నా బాల్యం. నా బాల్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి అంటే ఆత్మకథ. చాలా సింపుల్ అండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇన్ని పాఠాలు ఉన్నాయి కదా, ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రక్రియలు, ఇతివృత్తాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటిది మీరు అసలు అదొక పెద్ద టాపిక్గా చూడొద్దు. ఎందుకంటే పాఠాన్ని బట్టే ఉంటుంది దాని యొక్క ప్రక్రియ కదా. నా బాల్యం కాబట్టి అది ఆత్మకథ అయి ఉండొచ్చు రిలేటెడ్గా. మీరు ఒకవేళ ఆ టైంకి మర్చిపోయినా మ్యాక్సిమం మన వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా అన్నీ చేయగలుగుతారు. ఇన్ కేస్ ఒకవేళ మీకు తెలియంది, మీరు మర్చిపోయింది వచ్చినా సరే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ పాఠానికి రిలేటెడ్గా ఉన్నది నా బాల్యం అనేటప్పటికీ ఖచ్చితంగా ప్రక్రియ ఆత్మకథ అయి ఉంటుంది. అండ్ అలాగే ఇక ఇతివృత్తం ఏంటి అంటే కళలు. ఇతివృత్తం కళలు. నాజర్ గారి గారపాడు మామలు అత్తలు నాజర్ గారిని ఇలా పిలిచేవారు అబ్దుల్ అజీజ్. నాజర్ గారి గారపాడు మామలు అత్తలు నాజర్ గారిని ఇలా పిలిచేవారు అంటే అబ్దుల్ అజీజ్. పొన్నికల్లు పెదనాన్నలు చిన్నాన్నలు నాజర్ గారిని ఇలా పిలిచేవారు అంటే నాజరు అని పిలిచేవారు. పొన్నికల్లు పెదనాన్నలు చిన్నాన్నలు నాజర్ గారిని ఇలా పిలిచేవారు అంటే నాజరు అని పిలిచేవారు. హా అదిగో లేడీ, హా బాణమేయరా అంటూ పాడుతూ ఎగిరి గంతులేసినది ఎవరు అంటే షేక్ నాజర్. హా అదిగో లేడీ, హా బాణమేయరా అంటూ పాడుతూ ఎగిరి గంతులేసినది ఎవరు అంటే షేక్ నాజర్. నెక్స్ట్ వన్, నేనే బ్రహ్మనురా పామరులారా అని కూని రాగాలు తీసినది ఎవరు అంటే షేక్ నాజర్. నేనే బ్రహ్మనురా పామరులారా అని కూని రాగాలు తీసినది ఎవరు అంటే షేక్ నాజర్. షేక్ నాజర్ యొక్క చిన్ననాటి గురువు ఎవరు అంటే ఖాదర్ హార్మోనిస్ట్. షేక్ నాజర్ చిన్ననాటి గురువు ఎవరు అంటే ఖాదర్ హార్మోనిస్ట్.
నాజర్ పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శించినటువంటి నాటకం ఏది అంటే ద్రోణ విజయం. నాజర్ పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శించినటువంటి నాటకం ఏది అంటే ద్రోణ విజయం. నాజర్ నటనకు మెచ్చుకున్న పంతులు బహుమతిగా ఇచ్చినది 5 రూపాయలు, పుస్తకం, పెన్సిల్. నాజర్ నటనకు మెచ్చుకున్న పంతులు బహుమతిగా ఇచ్చినది 5 రూపాయలు, పుస్తకం, పెన్సిల్. నెక్స్ట్ వన్, కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు వచ్చిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు వచ్చిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. కొండపల్లి బొమ్మలను తయారు చేసే కర్ర ఏది అంటే పొనికి. కొండపల్లి బొమ్మలను తయారు చేసే కర్ర ఏది అంటే పొనికి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, కొండపల్లి బొమ్మలు తయారు చేసే ప్రాంతం ఏది అంటే ఏపీలోని కృష్ణా జిల్లాలోని కొండపల్లి. కొండపల్లి బొమ్మలు తయారు చేసే ప్రాంతం ఏది అంటే ఏపీలోని కృష్ణా జిల్లాలోని కొండపల్లి. బంగారు మొలక కథలో రాజు ముసలి తాతకి ఇచ్చినది ఏంటి అంటే 25 బంగారు నాణేలు. బంగారు మొలక కథలో రాజు ముసలి తాతకి ఇచ్చినది ఏంటి అంటే 25 బంగారు నాణేలు. తాత మంచి మాట చెప్పాడు, తాత మనసు చాలా మంచిది అని అనుకున్నది ఎవరు అంటే రాజు. తాత మంచి మాట చెప్పాడు, తాత మనసు చాలా మంచిది అని అనుకున్నది ఎవరు అంటే రాజు. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అని అన్నది ఎవరు అంటే తాత. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అని అన్నది ఎవరు అంటే తాత. నెక్స్ట్ లెసన్, పొడుపు విడుపు. పొడుపు విడుపు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ సంభాషణ. ఇతివృత్తం భాషాభిరుచి. ప్రక్రియ పొడుపు విడుపు అన్నారు కదా, అంటే ఒకరు పొడుస్తుంటారు, ఒకరు దానికి ఆన్సర్ చెప్తూ ఉంటారు, కాబట్టి అది సంభాషణ. మీరు ప్రక్రియలు ఈజీగా గెస్ చేయొచ్చండి. ఇతివృత్తాలు కొన్ని టఫ్గా ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని అవి కూడా ఈజీగా. ఇప్పుడు శతక పద్యాలు ఉన్నాయనుకోండి, అవి ఖచ్చితంగా శతకము ప్రక్రియ అండ్ ఇతివృత్తం నైతిక విలువలు. ఖచ్చితంగా దానికి నైతిక విలువలే ఉంటుంది ఇతివృత్తం. అట్లా ఏంటంటే కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఏంటంటే ప్రక్రియలు మీరు ఈజీగా గెస్ చేయగలుగుతారు. సో కాస్త టెన్షన్ పడకుండా ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్, పొడుపు విడుపు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి అంటే సంభాషణ. ఇతివృత్తం భాషాభిరుచి. ఇతివృత్తం భాషాభిరుచి. ఈ పాఠంలోని పాత్రలు గిరి, సూరి, సీతి, వెంకి. పాఠంలోని పాత్రలు గిరి, సూరి, సీతి, వెంకి. పొడుపు విడుపు పాఠంలో ఎప్పుడూ కథలేనా, ఇంకేమైనా చెప్పు అని అన్నది ఎవరు అంటే సీతి వెంకితో. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. అంటే ఎవరితో అన్నారు, ఇవి అయితే ఖచ్చితంగా వీటి నుంచి అయితే బిట్స్ వస్తాయి డెఫినెట్లీ. సో ఇది ఇంపార్టెంట్ బిట్. పొడుపు విడుపు పాఠంలో ఎప్పుడూ కథలేనా, ఇంకేమైనా చెప్పు అని అన్నది ఎవరు అంటే సీతి వెంకితో అందనమాట. నెక్స్ట్, వికట కవి కథకు మూలం ఏంటి అంటే తెనాలి రామకృష్ణ కథలు. వికట కవి అంటేనే తెనాలి రామకృష్ణ కదండి. వికట కవి కథకు మూలం ఏంటి అంటే తెనాలి రామకృష్ణ కథలు. తెనాలి రామకృష్ణుని ఊరు ఏంటి అంటే కృష్ణా తీరంలోని గార్లపాడు. తెనాలి రామకృష్ణుని యొక్క ఊరు ఏంటి అంటే కృష్ణా తీరంలోని గార్లపాడు. తెనాలి రామకృష్ణుని యొక్క తల్లిదండ్రులు రామయ్య, లక్ష్మమ్మ. తెనాలి రామకృష్ణుని యొక్క తల్లిదండ్రులు రామయ్య, లక్ష్మమ్మ. వికట కవి కథలో ఇదేం పని, నీవు వికట కవి అవుతావు పో అని అన్నది ఎవరు అంటే కాళికాదేవి. వికట కవి కథలో ఇదేం పని, నీవు వికట కవి అవుతావు పో అని అన్నది ఎవరు అంటే కాళికాదేవి. ధనము లేని పాండిత్యము, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే అని అన్నది ఎవరు అంటే రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు కాళికాదేవితో. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ధనము లేని పాండిత్యము, పాండిత్యం లేని ధనము రెండూ వ్యర్థమే అని అన్నది ఎవరు అంటే రామకృష్ణుడు కాళికాదేవితో. మేమే మేకపిల్ల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం, పరస్పర సహకారం. మేమే మేకపిల్ల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం, పరస్పర సహకారం. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అని అన్నది ఎవరు అంటే అమ్మ మేక. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అని అన్నది ఎవరు అంటే అమ్మ మేక. ఢిల్లీ వెళదాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తింది ఎవరు అంటే మేమే. ఢిల్లీ వెళదాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తినది మేమే. సరే వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తినేసేయవా అని అన్నది ఎవరు అంటే ఏరు మేకపిల్లతో అంది. సరే వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తినేసేయవా అని అన్నది ఎవరు అంటే ఏరు మేమేతో అంది. నెక్స్ట్ వన్, సరేలే కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నది ఎవరు అంటే గాలి మేమే మేకపిల్లతో అంది.
సరేలే కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నది ఎవరు అంటే గాలి మేమే మేకపిల్లతో అంది. ఇలా ఎవరితో అన్నారు అనేటటువంటి క్వశ్చన్స్ పాఠాల్లోని విశేషాంశాలు చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సిలో ఖచ్చితంగా వీటి నుంచి బిట్స్ వస్తాయి. సో చక్కగా చదవండి. నెక్స్ట్, ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా చూపిస్తా అని అన్నది ఎవరు అంటే రాజుగారి వంటవాడు. ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా చూపిస్తా అని అన్నది ఎవరు అంటే రాజుగారి వంటవాడు. నెక్స్ట్ వన్, 4 పుల్లలు ఎగదోయమంటే విన్నావా, నీ మాట నేనెందుకు వినాలి, నీకెందుకు సాయం చేయాలి అని అన్నది ఎవరు అంటే నిప్పు మేమేతో అంది. 4 పుల్లలు ఎగదోయమంటే విన్నావా, నీ మాట నేనెందుకు వినాలి, నీకెందుకు సాయం చేయాలి అని అన్నది ఎవరు అంటే నిప్పు మేమేతో అంది. చూసావా మరి, నువ్వు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని అన్నది ఎవరు అంటే గాలి మేమేతో అంది. చూసావా మరి, నువ్వు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని అన్నది ఎవరు అంటే గాలి మేమేతో అంది. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చని తెలియజేసే కథ మేకపోతు గాంభీర్యం. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చని తెలియజేసే కథే మేకపోతు గాంభీర్యం. నెక్స్ట్ వన్, పద్యరత్నాలు. పద్యరత్నాలు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, శతకము, ఇతివృత్తము, నైతిక విలువలు. పద్యరత్నాలు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, శతకము, ఇతివృత్తం, నైతిక విలువలు. నెక్స్ట్ వన్, అనగననగరాగ మతిస ఇల్లు చునుండు. అనగననగరాగ మతిస ఇల్లు చునుండు. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు. చదువు చదవకున్నా సౌఖ్యంబు నుండదు. చదువు చదవకున్నా సౌఖ్యంబు నుండదు. ఐకమత్యమొక్కటావశ్యకం బెబ్డు. ఐకమత్యమొక్కటావశ్యకం బెబ్డు. ఈ 4 పద్యాలని రాసింది ఎవరు అంటే వేమన. నేను పద్యం ఫస్ట్ లైన్స్ మాత్రమే ఇచ్చానండి, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. మీకు కనుక పద్యాలు ఖచ్చితంగా కావాలి అనుకుంటే పద్యాలు, వాటి యొక్క భావాలు, అందులో కఠినమైన పదాలకి అర్థాలని కావాలి అనుకుంటే నేను మరో వీడియో చేస్తాను. ఖచ్చితంగా అపరిచిత పద్యాల నుంచి డెఫినెట్లీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి పద్యాల నుంచి కూడా మనం ఒక వీడియో చేద్దాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కమలములు నీట బాసిన. కమలములు నీట బాసిన. నెక్స్ట్, లావు గలవాని కంటెను. లావు గలవాని కంటెను అనేటటువంటి పద్యాల్ని రాసింది బద్దెన, ఈయన సుమతి శతకకర్త. నెక్స్ట్ వన్, కలిమి గల లోబి కన్నను. కలిమి గల లోబి కన్నను అనేటటువంటి శతకాన్ని రాసింది, అదే పద్యాన్ని రాసింది గొబ్బల చెన్నడు. నెక్స్ట్, దేశ సేవ కంటే దేవతార్చన లేదు. దేశ సేవ కంటే దేవతార్చన లేదు అనే పద్యాన్ని రాసింది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, తెలుగు బాల శతకకర్త. అండ్ అలాగే సంపదలు తేలినప్పుడు ఇచ్చికములోడి. సంపదలు తేలినప్పుడు ఇచ్చికములోడి అనేటటువంటి పద్యాన్ని రాసింది దువ్వూరి రామిరెడ్డి గారు. దువ్వూరి రామిరెడ్డి గారు. ఇవన్నీ కూడా శతక పద్యాలు, వారి యొక్క ఆ పద్యాల యొక్క కవులు. నెక్స్ట్ వన్, దిలీపుని కథ. దిలీపుని కథ ఏ కథ అంటే పురాణ కథ. దిలీప మహారాజు భార్య ఎవరు అంటే సుదక్షిణాదేవి. దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి. దిలీప మహారాజు గురువు వశిష్ఠుడు. దిలీప మహారాజు గురువు వశిష్ఠుడు. వశిష్ఠ మహర్షి దిలీపునికి ఇచ్చిన ఆవు ఏది అంటే నందిని. వశిష్ఠ మహర్షి దిలీపునికి ఇచ్చిన ఆవు ఏది అంటే నందిని. దిలీప మహారాజు కుమారుడు రఘు మహారాజు. దిలీప మహారాజు కుమారుడు రఘు మహారాజు. నీవు బతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు, నీ ప్రాణాలు వదులుకుంటావా అని దిలీప మహారాజును ప్రశ్నించినది ఎవరు అంటే సింహం. నీవు బతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు, నీ ప్రాణాలు వదులుకుంటావా అని దిలీప మహారాజుని ప్రశ్నించినది ఎవరు అంటే సింహం. ఇంకో చిన్న విషయం అండి, నేను షార్ట్స్ అప్పుడప్పుడు షార్ట్స్ కూడా చేస్తున్నాను కదా, సో అవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఏది కూడా అంటే మీకు యూస్ఫుల్ అయింది తప్ప ఏదో టైంపాస్కి చేసేటటువంటివి అయితే ఏమీ లేవు, అన్నీ మీకు యూస్ఫుల్ వీడియోసే. నా వీడియోస్లో షార్ట్స్లో కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం దిలీపుని కథ అని చెప్పేసి, సో ఇటువంటి పురాణ కథలు కూడా నేను స్టోరీస్ రూపంలో చెప్తే మీకు ఇంకా సింపుల్గా ఈజీగా గుర్తుంటుంది. అంటే జస్ట్ మామూలుగా ఈ విశేషాంశాల కంటే కూడా
అలా స్టోరీస్ చెప్తే బాగుంటుంది కాబట్టి నేను అట్లా కూడా ట్రై చేశాను. సో ఎవరైనా చూడకపోతే అవి కూడా చూసి ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, మా ఊరి ఏరు. మా ఊరి ఏరు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. కృష్ణానది పడమటి కనుమలలోని మహాబలేశ్వరంలో పుట్టింది. కృష్ణానది పడమటి కనుమలలోని మహాబలేశ్వరంలో పుట్టింది. కృష్ణానదిపై నిర్మించినటువంటి ఆనకట్టలు ఏవి అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్. కృష్ణానదిపై నిర్మించినటువంటి ఆనకట్టలు ఏవి అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్. ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్. నెక్స్ట్ వన్, కృష్ణానది ప్రయాణం 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది ప్రయాణం 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్, బుద్ధిబలం కథ, పంచతంత్ర కథలు. బుద్ధిబలం కథ, పంచతంత్ర కథలు. బుద్ధిబలం కథలోని పాత్రలు బాసురకం. బాసురకం అంటే సింహం పేరండి. నెక్స్ట్ కుందేలు. బుద్ధిబలం కథలోని పాత్రలు బాసురకం, సింహము, కుందేలు. నెక్స్ట్ వన్, తొలి పండుగ. తొలి పండుగ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథనం, ఇతివృత్తం, సంస్కృతి, సంప్రదాయాలు. తొలి పండుగ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథనం, ఇతివృత్తం, సంస్కృతి, సంప్రదాయాలు. మరి పాఠంలోని పాత్రలు ఏంటి అంటే రవి, లత, ఆనంద్, శామ్యూల్, రంగయ్య తాత, కరీముల్లా. పాఠంలోని పాత్రలు రవి, లత, ఆనంద్, శామ్యూల్, రంగయ్య తాత, కరీముల్లా. ఈ పాఠంలోని గ్రామం పేరు మాధవరం. ఈ పాఠంలోని గ్రామం పేరు మాధవరం. మాధవరం ఊరి చివరన ఉండి గ్రామానికి అందం తెచ్చేది ఏంటి అంటే తాతల నాటి వేప చెట్టు. మాధవరం ఊరి చివరన ఉండి గ్రామానికి అందం తెచ్చేది ఏది అంటే తాతల నాటి వేప చెట్టు. ఈ పాఠంలో బాగా పాటలు పాడుతాడు కానీ నడవలేని వ్యక్తి ఎవరు అంటే రవి. ఈ పాఠంలో బాగా పాటలు పాడుతాడు కానీ నడవలేని వ్యక్తి ఎవరు అంటే రవి. వేపపూత బాగా రాలే ఋతువు ఏది అంటే వసంత ఋతువు. వేపపూత బాగా రాలే ఋతువు ఏది అంటే వసంత ఋతువు. ఈ పాఠంలో అబ్బా పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అని అన్నది ఎవరు అంటే ఆనంద్. ఈ పాఠంలో అబ్బా పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అని అన్నది ఎవరు అంటే ఆనంద్. ఈ పాఠంలో సరే నాయనా కాసేపు ఆడుకుని ఇంటికి వెళ్ళండి, పండుగ అంటే ఆనందాన్ని అందరితో పంచుకోవటమే అని అన్నది ఎవరు అంటే రంగయ్య తాత. ఈ పాఠంలో సరే నాయనా కాసేపు ఆడుకుని ఇంటికి వెళ్ళండి, పండుగ అంటే ఆనందాన్ని అందరితో పంచుకోవటమే అని అన్నది ఎవరు అంటే రంగయ్య తాత. ఈ పాఠంలో కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని అడిగినది ఎవరు అంటే శామ్యూల్. ఈ పాఠంలో కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని అడిగినది ఎవరు అంటే శామ్యూల్. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులు ఏంటి అంటే తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం. షడ్ అంటే 6 కదండి. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులు అంటే 6 రుచులు: తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం. ఉగాది పండుగను జరుపుకునే రోజు, ఉగాది పండుగను ఏ రోజు జరుపుకుంటారు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి. ఉగాది పండుగను జరుపుకునే రోజు ఏది అంటే చైత్ర శుద్ధ పాడ్యమి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలిపే గ్రంథం ఏది అంటే పంచాంగం. పంచ అంటే 5 కదండి. ఈ 5 ఏంటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణములను తెలిపే గ్రంథమే పంచాంగము. తెలుగు సంవత్సరాలు 60. తెలుగు సంవత్సరాలు 60. ప్రస్తుత సంవత్సరం. ఇక్కడ నేను డాష్ ఎందుకు పెట్టాను అంటే ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఒకవేళ మీకు ఉగాది తర్వాత గనక డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటే అప్పటికి సంవత్సరం మారిపోతుంది కదండి. అందుకే నేను ప్రస్తుత సంవత్సరం అనేది ఇక్కడ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ 2025 సంవత్సరం తాలూకా తెలుగు సంవత్సరం ఏది అంటే విశ్వావసు అండి. రాబోయే సంవత్సరం అంటే 2026 ఉగాది తర్వాత వచ్చే సంవత్సరం ఏది అంటే పరాభవ. లాస్ట్ ఇయర్ ఏది అంటే క్రోధి. క్రోధి, విశ్వావసు, పరాభవ గుర్తుపెట్టుకోండి. 2024 క్రోధి, 2025 విశ్వావసు, 2026 పరాభవ. సో అప్పుడు ఒకవేళ ఇటువంటి బిట్ అడిగితే కనుక ప్రస్తుత సంవత్సరం ఏది అంటే విశ్వావసు అని రాసేస్తారేమో అన్న ఉద్దేశంతో నేను అక్కడ డాష్ ఇచ్చాను. సో అప్పుడు ఒకవేళ క్వశ్చన్కి అడిగితే కనుక పరాభవ అని రాయండి. ఓకే. సో నెక్స్ట్ నక్క యుక్తి అనేది ఏంటి అంటే జానపద కథ. నక్క యుక్తి
సూక్తి అనేది జానపద కథ. ఏమిటి నక్కబావ, ఒక్కడువు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అని అన్నది ఎవరు అంటే మొసలి నక్కతో అంది. ఏమిటి నక్కబావ, ఒక్కడువు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అని అన్నది ఎవరు అంటే మొసలి నక్కతో అంది. ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది. ఎవరెక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అని అన్నది ఎవరు అంటే నక్క మొసలితో అంది. ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తది. ఎవరెక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అని అన్నది ఎవరు అంటే నక్క మొసలితో అందనమాట. ఇవండి 3వ తరగతికి సంబంధించినటువంటి ప్రక్రియలు, ఇతివృత్తాలు, అలాగే పాఠంలోని పాత్రలు, విశేషాంశాలు. పబ్లికేషన్స్ బుక్స్ కావాలనుకునే వాళ్ళు 9505295144 అనేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి వివరాలను సంప్రదించగలరు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.